హాయ్ సత్య, హ్యాపీ బర్త్డే. 32 33? ఓ 33. ఏంటి ప్లాన్స్ ఏంటి? అదేంటి ఈరోజు బర్త్డే అయితే వీకెండ్కి పార్టీ ఇవ్వడం ఏంటి? వీక్ డే అయితే ఏంటి సత్య, బర్త్డే రోజు సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఎప్పుడో అమావాస్యకి పౌర్ణమికి సెలబ్రేట్ చేసుకుంటాను, ఆ రోజు సెలవు. ఇంకా అది ఎలాగుంటుంది అంటే ఏదో మన పార్టీ ఇవ్వాలి కదా, బర్త్డే పార్టీ ఏదో ఒక రోజు ఇచ్చేస్తే అయిపోతుంది అన్నట్టు ఇస్తున్నాం. అది కాదు కదా, బర్త్డే పార్టీ ఎందుకు చేసుకుంటావు? టు హ్యావ్ అ గుడ్ టైం విత్ యువర్ ఫ్రెండ్స్. సరదాగా ఆ రోజు చక్కగా ఫ్రెండ్స్ అందరికి పిలిచి కేక్ కట్ చేసుకుంటే ఆ ఫీల్ వేరు కదా. వీకెండ్లో బర్త్డే పార్టీ పెడితే కేక్ కట్ చేయగలవేంటి? లేదు కదా, ఆ ఫీల్ కూడా ఉండదు. ఇంకోటి ఏంటి చెప్పాలా, నువ్వు బర్త్డే రోజు పార్టీ ఇస్తేనే అందరు గిఫ్ట్లు ఇస్తారు. నువ్వు వీకెండ్కి ఎప్పుడో పెడితే ఎవడు గిఫ్ట్లు ఇవ్వడు తెలుసు. అది నోటీస్ ఎప్పుడైనా పెట్టేసి ఈరోజు వస్తారు. ఎందుకు రారు? ఎందుకు అందరూ వస్తారు, డోంట్ వరీ. బర్త్డే పార్టీ అంటే బర్త్డే రోజు ఉండాలి. ఓకే, బాయ్ బాయ్. పెట్టు, మెసేజ్ పెట్టి గ్రూప్లో పెట్టి ఎక్కడ రావాలో డిన్నర్కి వచ్చేస్తాం. అదేం శరత్, నా బర్త్డే వెన్స్డే ఎప్పుడు పడింది, నువ్వు వీకెండ్ మార్చావు పార్టీని. ఇప్పుడు సత్యకేమోని వీకెండ్ వరకు ఎందుకు వెయిట్ చేస్తావు? వీక్ డే పార్టీ పెట్టేమంటావు ఏంటి? అలా పడితే అలా మార్చేస్తావు రూల్స్. రేపు ఎలాగో ఆఫీస్ సెలవు కదా, ఈరోజు రాత్రి లేట్ అయినా పర్లేదు కదా, మనకు డిన్నర్ అయిపోతుంది కదా. అండ్ మళ్ళీ ఇటు వీకెండ్ అంటే ఇస్తాడో ఎవడో తెలియదు, అందుకే ఈరోజు లాగేయాలి. ఇవన్నీ లైఫ్ ట్రిక్స్, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. మరి ఎక్కువ వాడేసుకుంటున్నట్టున్నావు, చూసుకో. ఈరోజు వెళ్తే మరి గిఫ్ట్ ఇవ్వాలి కదే. మొన్న కొన్నాను కదా సేల్లో టీషర్ట్లు, ఒక టీషర్ట్ ఇచ్చేస్తాను అడిగి. అట్లుంటుంది మరి మనతో. బాబు నువ్వు చాలా డేంజర్ కేసులా ఉన్నావు. డేంజర్ కాదు, స్పెషల్ స్కిల్స్ అంటారు. జాగ్రత్తగా ఉండాలి తోటి. చెప్పలేదా స్కూల్లో ఇలాంటివి? నేను మా చాలా సింపుల్ స్కూల్ బాబు, ఇన్ని టాక్టిక్స్ నేర్పించలేదు మా స్కూల్. ఇలాంటి బోల్డ్ మా దగ్గర. గీత ఆన్ చేసేవా? ఆన్ చేస్తుంటాను. ఏంటే ఇది? ఇన్నిసార్లు చెప్తున్నా కల్పిస్తున్నారు బట్టలు. ఎన్ని బట్టలు పోతున్నాయి నిషా ఇలాగా? వాడికి ఎప్పుడు చెప్తున్నాను బట్టలు కలపొద్దు, నా బట్టలు వేరేగా వేవి శరత్ బట్టలు. నువ్వు ఎవరికి చెప్తే నాకెందుకు నిషా? నెలకు ఒక షర్ట్ పోతుంది నాది. నువ్వు నాకు తెలిసి కొన్ని షర్ట్లు పెట్టట్లేదు, తీసి పడేస్తున్నావు బయట, మరి దొరుకుతానేమో చెప్పి. ఏ షర్ట్ మంచిది అనుకుంటే ఆ షర్ట్ పాటు చేసి పడేస్తున్నారు. అక్కడ చూసుకోవాలి ఎలాగా కలర్ అని. ఇస్త్రీ మొలకలు పెట్టిస్తారు, ఇస్త్రీ కలిగి ఇచ్చారు నిషా, నాకు అర్థం అవదు. చూసుకోవట్లేదా? నాకు అక్కడ మరకలు పడిందని చెప్పలేదు, ఇప్పుడే చూస్తున్నాను నేను. నువ్వు పట్టించుకుంటున్నావు ఇంట్లో ఏం జరుగుతుందో? పట్టించుకుంటున్నా. లేకపోతే ఏంటి నిషా ఇది? ఇది ఫస్ట్ టైం కాదు, ఇది ప్రాబ్లీ ఒక 100సారో 200సారో ఇది. ఇక నాకు ఇంకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. మీకేం పోయింది, వదిలేస్తున్నారు. ఒక్కొక్క షర్ట్ 2000 3000 షర్ట్లు ఇవన్నీ. చిరాకు వచ్చేస్తుంది. చెప్పడం కాదు నిషా, నా డ్రెస్ రంగు ఊరుతుందని వాళ్ళకి తెలియదు కదా. నువ్వేం చేస్తావు అయితే వాళ్ళు తెలియపోతే? నాకు చెప్పకుండా వేసేస్తున్నారు బట్టలు. నేను పనిలో ఉంటే. పనిలో ఉండవు, ఫోన్ లో ఉంటావు. మరి ఇంక మనసులో ఇది పోయినట్టే, షర్ట్ పోయినట్టే. నాకు డ్రై క్లీనింగ్ గుర్తు ఇచ్చేస్తా. నిషా, ఏంటి ఈ మల్టీ వైటమిన్, ఈ కాల్షియం టాబ్లెట్స్ వాడుతున్నావా? వాడుతున్నా. రోజు వేస్తున్నారా? షూర్ వేస్తున్నాం. ఎన్ని ఉంటాయి దీంట్లో ఈ బాక్స్లో? చూడు అక్కడ 120. ఎన్నాళ్ళు ఎందుకొని? 20 days. 20 days అయిందా? ఒక ప్లేట్ పట్టుకోనరా. ఎందుకు? తీసుకోనరా చెప్తాను. పెడతావే పొద్దున్న ఆఫీస్కి వెళ్ళకుండా. అక్కడ నీళ్ళు మరిగిపోయాయి, స్నానానికి వెళ్ళొచ్చుగా. వెళ్తాను. కౌంట్ చేయి. ఎందుకు?
కౌంట్ చెయ్యు. 105. ఎన్ని ఉండాలి? 20 రోజులు అంటే 20 తీసేస్తే 100 ఉండాలి. ఎన్ని ఉన్నాయి? 105 ఉన్నాయి. అంటే రెగ్యులర్గా వాడట్లేదు. 5 రోజులు వాడలేదు, ఏదో అంటే కొంచెం మర్చిపోయి. అదే అంటున్నాను, ఇంకేంటి లాభం ఇవన్నీ కొని. ఇది 2500, ఇది 1100. సప్లిమెంట్స్ కొనేస్తున్నావు 1000, తర్వాత బయట పడేస్తావు, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి. ఎక్స్పైరీ అవ్వదు, ఉన్నాయి. నిషా ఇలా ఎన్నిసార్లు నిషా అయింది మన ఇంట్లో? కూరలు తినమంటే కూరలు తినరు, సప్లిమెంట్ వేస్తావు కూరల బదులు. కూరలు తింటే బాధే రాదు. నీ కోపం ఎందుకు ఇప్పుడు? కాదు, మీరు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? వేస్ట్ చేయలేదు, కొనేస్తారు అన్ని, కూర్చొని అలా అన్ని అలా కొని పెట్టేస్తారు ఇంట్లో. ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నా అర్థం కాదు. ఇక్కడే ఇంత లేట్ అయిపోయావు నువ్వు? తయారైపోయాడు నువ్వు. నువ్వు పార్టీ పెట్టని చంపేసావు. మనమే లేట్ వెళ్తావు ఏంటి? లేట్ అయిపోయింది బాబు ఈరోజు ఆఫీస్లో. నువ్వు తయారైపోయావు కదా, ఎంతసేపు తయారైపోతాను. నువ్వేం వేసుకుంటున్నావు చెప్పు, బట్టలు తీస్తాను. నువ్వు మెరూన్ వేసుకున్నావా? మొన్న వైట్ టీషర్ట్ కొన్నాను కదా, మొన్న వేసుకున్నాను కదా కూర్చుని డాన్సర్స్కి. అదిను దానికి మ్యాచింగ్ ప్యాంట్ ఇదేనా? అది పింకే, వైట్ షర్ట్ మొన్న వేసుకున్నాను కదా. అది ఇదే. ఇది పింక్ కలర్, ఇది అదే. ఇది పింక్ షర్ట్. ఇది ఆ రోజు అదే కదా వేసుకున్నావు. ఆ రోజు పింక్ ఎక్కడ వేసాను? వైట్ వేసాను నేను. ఆ ఫోటో చూసి చూడు, ఫోటోలో ఉంటుంది కదా ఏం వేసానో. దమాయించేస్తున్నావు. ఇది ఫోటో తీసావా? తీసాను. ఏ కలర్ ఉంది? వైట్. ఇదే కలరు? పింక్. ఏం చేశారే? నేను ఆ రోజు రెడ్ డ్రెస్ ఒకటి ఇచ్చాను, చేత్తో ఉతకమన్నాను, దాంతో పాటు ఇది వేసినట్టుంది చేత్తో ఉతకడానికి. ఇది కలర్ అంటున్నట్లేదు, కలర్ వేసినట్టుంది. బికాజ్ ఆ డ్రెస్ బాగా రంగు ఉడుతుంది, అది మొత్తం కలిపేసినట్టుంది. ఒక్కసారి వేసాను నిషా ఈ టీ షర్ట్ని. ఐ అండర్స్టాండ్. ఎంత నీట్గా వేసింది కలరు. నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నిషా మీతోని. చంపేస్తాను నిషా, మీరు చిరాకు వచ్చేస్తుంది నాకు. మీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. నా బట్టలు ఉతకండి మీరు ఎవరు, ప్లీజ్. నేను లాండ్రీకి వేసుకుంటా, నా బట్టలు ముట్టొద్దు అసలు ఎవడును. ప్లీజ్ నిజంగా చెప్తాను, నాకు ఎంత ఖర్చు అయినా పర్లేదు, లాండ్రీకి వేసుకుంటా. ఐ డోంట్ వాంట్ మై క్లోత్స్ టు బి వాష్డ్ ఇన్ దిస్ హౌస్. చంపేస్తున్నారు ఇల్లు నన్ను. పార్వతమ్మ, ఏంటి పార్వతమ్మ మళ్ళీ రంగు అంటించారు? నాకు భయం వేస్తుంది, ఇంక తిట్లు తినడానికి నాకు ఓపిక లేదు. కొత్త షర్ట్ ఇది, ఏమంటుంది సార్ మీరు దీనికి? మిమ్మల్ని ఏం అనట్లేదు సార్, నన్ను చంపేస్తున్నారు. వెళ్ళొస్తాను ఇప్పుడే షాప్కి వెళ్ళి. ఉండండి, పని చేసుకోండి మీరు. పార్వతమ్మ, ఈ షర్ట్ ఇక్కడ ఒకటి పెడుతున్నాను, ఇది మీరు ఒకసారి జాడించి ఇస్త్రీకి ఇచ్చేయండి. నిషా, టీ కాఫీ జస్ట్ వాటర్. ఈ బట్టలు ఏంటి ఇక్కడ పెట్టావు? ఇస్త్రీ బట్టలు ఇప్పుడే వచ్చాయి, సర్దుతున్నాను, నువ్వు వచ్చావు. నిషా మరకెలా పోయింది నిషా? ఏ మార్క్ గురించి మాట్లాడుతున్నావు శరత్? మన కాఫీ షాప్లో టబాస్కో సాస్ పడ్డది, బాగా క్లీన్ చేశారు, వెరీ గుడ్. అది నువ్వు చేసిన మరక? ఓ వెరీ గుడ్. నేను ఇంకా షర్ట్ పోయింది అనుకున్నానే బాబు. థ్యాంక్ యూ. అవును, కాఫీ షాప్కి ఎప్పుడు వెళ్ళావే? మొన్న వెళ్ళానే, అవినాష్ నేను వెళ్ళాం ఏదో మాట్లాడడానికంటే. అవినాష్ రమ్మంటే వెళ్ళి కూర్చున్నా. అనవసరంగా నేను షాపులు తిరిగాను మరకలు ఇలేస్తారు అనుకొని. అవును శరత్,
కాఫీ తాగడానికి సాస్ ఏంటి? బా ఏదో కుకీస్ ఏవో ఆర్డర్ ఇచ్చాడే, దాంతో సాస్ వచ్చినట్టుంది. కుకీస్తో టొబాస్కో సాస్ ఎవరు వాడతాడు? బా అదేదో టేబుల్ మీద ఉందే, ఎవరో పెట్టిస్తున్నట్టున్నారు అక్కడ. అది పడిపోయింది నా షర్ట్ మీద. ఏంటి నీ డౌట్ లేదు, అర్థం అవ్వట్లేదు నాకు. నువ్వు చెప్పింది నాకు అర్థం కావట్లేదు. కాఫీ అన్నో, కుకీస్ అన్నో, సాస్ అన్నో. అవును, ఇంతకీ అవినాష్ ఊరి నుంచి వచ్చాడా? ఆస్ట్రేలియా వెళ్ళారు కదా ఫ్యామిలీ. వచ్చారే, మొన్న సోమవారం వచ్చాడు. ఏంటి నీ బాధ, నాకు అర్థం అవ్వట్లేదు. ఫోన్ ఇవ్వు. ఎందుకు? సరే ఫోన్ ఇవ్వు. ఎవరికి డైల్ చేసేస్తున్నావు? చెప్తా నాకు. హాయ్ నిషా. హాయ్ అవి. ఏంటి సంగతిలో? ఏంటి మీరు వచ్చారు ఆస్ట్రేలియా నుంచి? వచ్చే వారం వస్తాం నిషా. ఓకే ఓకే, వచ్చాక మాట్లాడదాం. ఓకే అయితే అవి. హే ప్రభు. అవినాష్ ఇంకా రాలేదు. ఎవరు తెలిపావు కాఫీకి? ఈ అవినాష్ కాదు నిషా, వేరే అవినాష్. ఏదో కన్ఫ్యూజ్ అయిపోయాను. చూడు, ఏదో బెల్ రింగ్ అయింది. పార్సల్ వచ్చింది. సిఓడి 1999. నీకు ఎన్నిసార్లు చెప్పాను నిషా సిఓడి పెట్టొద్దు అని. ఎలా సిఓడి ఎందుకు పెడతా మీరు? నీకు వచ్చింది, మమ్మీకి కాదు. నాకా? నీ పేరు ఉంది. ఎవరిదా బాక్సు? నేనేం పెట్టలేదు ఆర్డర్, ఇంకా నా పేరు మీద ఉంది. ఎవరిది ఆర్డర్? నేనేం పెట్టలేదా బాబు. అది నీ పేరు మీద వచ్చింది. నా పేరు మీద వచ్చి నేను పెట్టలేదని చెప్తున్నాను కదా. సెంటర్ నేమ్ ప్రియాంక అని ఉంది. ప్రియాంక? ఆ. ఏ ప్రియాంక? నీ పేరు మీద వచ్చింది, సెంటర్ నేమ్ ప్రియాంక అని ఉంది. కరెక్టేలే, నాకేం తెలుసు ఎవరి ప్రియాంక. ఇంకెవరా ఇంటర్? నీ ఫ్రెండ్ ప్రియాంక ఉంది కదా, అమ్మాయి పంపించి ఉంటుంది. తనెందుకు నాకు పంపిస్తుంది? నాకేం తెలుస్తుంది ఎందుకు పంపించిందో? ఏం పంపించిందో కూడా తెలియదు కదా. తనెందుకు నాకు పార్సిల్ పంపిస్తుంది? మరి ఏదో మాట్లాడుతున్నావు. ఒకసారి కనుక్కో అయితే. అదేం తెలియకుండా ఉంచేసుకుంటా డబ్బులు కట్టి? స్పీకర్లో పెట్టు. స్పీకర్ ఎందుకు? ఏ ప్రాబ్లం ఏమైనా ఉందా స్పీకర్లో పెట్టడానికి? ప్రాబ్లంగా స్పీకర్లో పెట్టడం ఏంటి నిషా? పెడతావా పెట్టవా? హాయ్ శరత్. హాయ్ ప్రియాంక. నాకేం పార్సిల్ పంపించావా ఇంటికి ఏమైనా? ఎస్ నేనే నీకు ఇంకా ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా. వచ్చేసిందా పార్సల్? యా, ఇప్పుడే వచ్చింది ప్రియాంక. ఏంటిది, నాకెందుకు పంపించావు? నా వల్లే కదా శరత్, షర్ట్ మీద మరక పడింది. అండ్ నువ్వు అది నీ ఫేవరెట్ షర్ట్ అన్నావు కదా, అందుకే నేను ఆన్లైన్ లో చూసుకున్నా. సిఓడి ఎందుకు పంపించావు ప్రియాంక? సిఓడి నాకు అలవాటు శరత్. పార్సల్స్ కొన్ని రావచ్చు రాకపోవచ్చు కదా, అందుకు. యా, గుడ్ స్ట్రాటజీ ప్రియాంక. సరే, నీతో మళ్ళీ మాట్లాడతాను. బాయ్. ఓకే బాయ్. ఓపెన్ చేయి. ఏంట్రా షర్ట్ మరి? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కాఫీ షాప్, టొబాస్కో సాస్. సో కాఫీ షాప్కి ప్రియాంకతో వెళ్ళావు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు మాట్లాడు. దేవుడా, మాట్లాడవే. నోరిప్పితే అబద్ధాలు, అన్ని అబద్ధాలే. షాప్కి ప్రియాంకతోనే వెళ్ళాను. మరి నాకు చెప్పడానికి ఏమి? ఇందాక అంత నాటకాలు వేసావు. ప్రియాంకతో వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఒక్క ప్రియాంక కాదు, ప్రియాంక వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చారంట, అతను నన్ను కలాలన్నారు, అందుకు వెళ్ళాను నేను సో కలడానికి. చెప్పడానికి ఏమైతే వాళ్ళ హస్బెండ్ కూడా ఉన్నారంటే? ప్రియాంకతో మాట్లాడితే నువ్వు చిరాకు పడిపోతావు. ఇంకా ప్రియాంకతో కాఫీ షాప్కి వెళ్ళానంటే అది ఇంకో పెద్ద సీన్ అయిపోతుంది. ప్రియాంక ఒంటరిగా లేదు కదా, ప్రియాంక వాళ్ళ హస్బెండ్తో కూడా ఉంది కదా. కరెక్టే, అయినా సరే వాళ్ళ హస్బెండ్ కలవచ్చు కదా, మళ్ళీ ప్రియాంక ఎందుకు వచ్చిందని చెప్పి అలా ఎందుకు అనుకుంటాను? నువ్వు దానికి 100 క్వశ్చన్లు వేస్తాను. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు, అప్పుడు చెప్తే నువ్వు ఇంకోలా రియాక్ట్ అవుతావు. అది నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది కదా.
అందుకే ఎందుకని చెప్పలేదు. మీరు ఒక అమ్మాయితో మాట్లాడితేనే పెద్ద సీన్ చేసేస్తారు. అలాంటిది అమ్మాయిని బయట కలిసామంటే ఇంకా పెద్ద సీన్ అయిపోతుంది. ఈ సీన్ బాగుందా? ఏదో అలాగ అయిపోయింది. ఇది అన్నీ అలాగ అవ్వవు కదా. ఇంకెన్ని ఉన్నాయో? ఏదో ఫ్లోలో అన్నాను. ఇది ఫ్లోలో కనిపించట్లే శరత్, అలవాట్లా కనిపిస్తుంది. వాళ్ళ హస్బెండ్ తెలుసా నీకు షర్ట్ పంపించిందని? నేను ఫోన్ చేసి అడగాలి మళ్ళీ. ఏంటి ఆర్డర్ ఇచ్చింది బాగానే ఉంది, నీ షర్ట్ సైజ్ ఎలా తెలుసు ప్రియాంకకి? కామన్ సెన్స్ నిషా. ఏంటి కామన్ సెన్స్? షర్ట్ సైజు ఎలాగా? ఆ మాత్రం కామన్ సెన్స్ వాడితే తెలియదేంటి? నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడక నా దగ్గర. నీ సైజ్ ఇది అని తన ముందు కామన్ సెన్స్ తెలుస్తుందా? దాంట్లో ఏముంది గెస్ట్ చేయడానికి నిషా? అంత ఈజీ అంటే ఎలా గెస్ట్ చేస్తుంది? అయ్యి బాబాయ్ నువ్వు మరీ మాట్లాడేస్తున్నావు. ఎందుకు గెస్ట్ చేయలేరు? ఎవరైనా గెస్ట్ చేయవచ్చు. 42 సైజ్ అని దానికి ఏముంది? ఉన్నది ఎల్లో ఎక్సెల్లే కదా. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేనేదో వీళ్ళు కలర్ ఏదో అంటించారనుకొని షాపులు మొత్తం తిరుక్కొని వచ్చాను నేను కొత్త షర్ట్ పట్టుకొని. ఇది మీరు ఉతకలేదా? ఉతికితే పోయిన రంగు మరక అది. ఇంకా నువ్వు ఉతికేసారేమో అనుకుంటున్నాను అయితే నేను. ఆ చేతిలో మ్యాజిక్ లేదే, సరిఫే ఉంది. నువ్వు వెళ్ళి షర్ట్ కొన్నావు ఇంకొకటి. నాకు ఈ షర్ట్ ఇంట్లో వద్దు, తనకి ఇచ్చేసి తిరిగి. షర్ట్కి ఏమైంది? నేను డబ్బులు పే చేశాను కదా. సో 2 షర్ట్లు ఉంచుకుంటా, 2 సేమ్ టైపు. సర్లే రిటర్న్ పెట్టిమంటాను, మార్చుకుంటాను రిటర్న్ పెట్టేసి. మళ్ళీ కలవచ్చు కదా కాఫీకి. ఎందుకు నిషా ఏదో మాట్లాడతావు? అడుగుతున్నా నేను, జస్ట్ మామూలు. ఇదే ప్రాబ్లం. దెప్పి వదిలేస్తారు. ఒక అమ్మాయితో మాట్లాడితే ప్రాబ్లం, ఒక అమ్మాయిని కలిస్తే ప్రాబ్లం. అందుకే మీకు చెప్పకుండా చేయవలసి వస్తుంది పనులు. చెప్పకుండా ఎన్ని చేస్తున్నావు ఇలాంటి వెనకాతల? దొరికినంత వరకు అందరూ దొరికితేనే. నువ్వు అంటే భయం, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలీదు, సీన్ చేస్తావు. నాకు అది పంపించేసాడు. అయినా అవినాష్ నంబరు ఈ అమ్మాయికి ఎలా గుర్తుంది? టక్ 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 అని కొట్టేసిన నంబరు. ఒకసారి మీరు చెక్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ అయ్యారో లేదో. చాలామంది అయ్యారు అనుకుంటున్నారు కానీ అవ్వలేదు. అవ్వకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అస్. ఓన్లీ మా కంటెంట్ మీకు నచ్చితే మాత్రమే. థ్యాంక్ యూ.